So students, first I have taken working notes. Raw material he has given, that is the holding period is 1 month, work in progress is half month, finished goods is 1 month, debtors 1 month, cash he has given 1 lakh. Okay, so next liabilities, sundry creditors 1 month, labor 10 days, overheads, OHDS is nothing but overheads, and number of units he has given is 54,000 units, but we require it for 1 month, so divided by 12, so you got 4,500 units per month. Okay, next cash sales he has given is 25%. When he has given cash sales 25%, that means credit sales is equal to 75%. Okay, we need credit sales always. Okay, next, and he has given the cost per unit also. Raw material rates he has given, direct labor, overheads 40, and 10 rupees is depreciation. Okay, so 30 rupees. So total cost 50 plus 30 80, 80 plus 30, 110 is the total cost, and he has not given selling price. సో మనకి టోటల్ కాస్ట్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ మనకు సంబంధం లేదు, టోటల్ కాస్ట్ ఇచ్చేసాడు కాబట్టి. టోటల్ కాస్ట్ ఇవ్వకపోతే అప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి. సో ఫస్ట్ కరెంట్ అసెట్స్. ఓకే, రా మెటీరియల్స్ 4,500, దట్ ఈస్ 1 month we calculated it now. So 4,500 into what is the rate he has given, 50 into again 1 month you need not take. Actually what you have to do, total number of units is 54,000, isn't it? So 54,000 into 50 rupees into 1/12 అలాగైనా చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ మనం 1 month కనుక్కున్నాం కాబట్టి 4,500 into 50 చేయండి, ఈ అమౌంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, హాఫ్ మంత్ తీసుకోవాలి. సో నేను మీకు మళ్ళీ చెప్పాను, మొన్న కూడా ప్రాబ్లంలో చెప్పాను, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చేసేటప్పుడు మళ్ళీ వీ నీడ్ మెటీరియల్ మళ్ళీ తీసుకోవాలి. సేమ్ 4,500, కాకపోతే ఇది 1 monthకి తీసుకున్నాం కదా, ఇవి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హాఫ్ మంత్కే తీసుకోమంటున్నాడు. సో ఇంటూ రేట్ 50 రూపీసే, అక్కడ 1 month ఇక్కడ హాఫ్ మంత్, అంటే 2,250 యూనిట్స్ ఇంటూ 50, ఆర్ ఇదంతా క్యాలిక్యులేట్ చేసినా సరే మీకు ఇదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ లేబర్, ఇది కూడా హాఫ్ మంత్కి చేయాలి కాబట్టి 4,500లో ఇదేమో ఫుల్ ఇయర్కి, హాఫ్ మంత్ ఫుల్ మంత్కి, హాఫ్ మంత్కి మనకి 2,250 వస్తుంది, ఇంటూ 30 రూపీస్ డైరెక్ట్ లేబర్, 30 రూపీస్ రేట్ ఇచ్చేసాడు, సో ఇంటూ 30. ఓకే, అదే ఓవర్ హెడ్స్ కూడా 2,250 ఇంటూ 30. సో ఇది మొత్తం యాడ్ చేసి అవుటర్ కాలంలో వేసుకోండి. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్ 1 month ఇచ్చాడు. సో ఫినిష్డ్ గూడ్స్ మొత్తం మనకి ఎంత ఉన్నాయి, ఫినిష్డ్ రా మెటీరియల్స్ ఎంత ఉంటుందో ఫినిష్డ్ గూడ్స్ కూడా అంతే. సో 4,500 ఇంటూ, యాక్చువల్గా ఫినిష్డ్ గూడ్స్ మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే కాస్ట్, టోటల్ కాస్ట్ మీద తీసుకోవాలి. అంతే కదా, ఫినిష్డ్ అంటే అయిపోయింది, మొత్తం కాస్ట్ ఎంతో క్యాల్కులేట్ చేసేస్తాం. సో కాస్ట్ ఇవ్వకపోతే అప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ తీసుకునేవాళ్ళం, కాస్ట్ ఇచ్చేసాడు కాబట్టి కాస్ట్, టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 110. సో 4,500 ఇంటూ 110, యూ గాట్ దిస్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ డెటాస్. ఓకే, డెటాస్లో మంత్లీ సేల్ యూనిట్స్ మొత్తం మనకి 4,500 ఉంది, అందులో క్యాష్ సేల్స్ 25% అన్నాడు. మనకు కావాల్సింది ఏంటి, క్రెడిట్ సేల్స్ మాత్రమే కావాలి. సో 4,500లో నుంచి 25% క్యాష్ సేల్స్ చేసేస్తే మిగతాదంతా క్రెడిట్ సేల్సే కదా. ఆర్ఎల్స్ డైరెక్ట్గా ఇలా కూడా చేయొచ్చు, 4,500 ఇంటూ 75%, ఎందుకంటే 25% క్యాష్ సేల్స్ అన్నాడమ్మా, అంటే 75%ఏ కదా. సో నాకు 3,725 వచ్చింది, బ్యాలెన్స్ యూనిట్స్ ఆన్ క్రెడిట్ సేల్స్. ఓకే, 3,375. ఎప్పుడు డెటాస్ ఆల్వేస్ టోటల్ కాస్ట్ మీదే చేయాలి రేట్. 3,375 ఇంటూ టోటల్ కాస్ట్ ఎంత, 110. సో ఐ హ్యావ్ టేకెన్ 110. ఓకే, దిస్ ఇస్ ద అమౌంట్. అండ్ నెక్స్ట్ క్యాష్, హీ హాస్ గివెన్ 1 lakh, ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, గివెన్. ఓకే, సో ఈ అసెట్స్ అన్ని యాడ్ చేస్తే మీకు టోటల్ కరెంట్ అసెట్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రిగార్డింగ్ లైబిలిటీస్, క్రెడిటార్స్ 1 month అన్నాడు, సేమ్ థింగ్ 4,500 ఇంటూ 50 రూపీస్ క్రెడిట్ రేట్. ఓకే, 1 month అన్నాడు కాబట్టి సేమ్ రేట్ తీసుకోవాలి, 2,25,000. నెక్స్ట్ లేబర్ చూడండి,
4,500 ఇంటూ లేబర్కి లైబిలిటీస్ వైపు ఇచ్చాడు చూడండి అమ్మా, 10 days అనే చెప్పాడు. ఓకే, సో 4,500 ఇంటూ 10 ఇంటూ లేబర్ రేట్ ఎంత, 30 రూపీస్, అవునా, ఇంటూ 30. మళ్ళీ నేను ఏం చేశాను, ఇక్కడ డివైడెడ్ బై 30 days తీసుకున్నాను. ఎందుకంటే మనం చేసింది ఎంతకి, మనం చేసేది 1 monthకి కదా. 1 month అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 30 days. 1 month ఈజ్ ఈక్వల్ టు 30 days కదా, రైట్. సో ఇక్కడ నేను 10 days తీసుకున్నాను కదా, అందుకనే 10/30 తీసుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? 4,500 ఇంటూ ఎన్ని డేస్లో 10 days తీసుకున్నాను, 30 days. 30 days అంటే ఏంటి, 1 month కదా, మనం 1 month చేస్తున్నాం కదా. 1 monthలో వాడు ఓన్లీ 10 days తీసుకోమన్నాడు. సో అందుకనే 10/30 ఇంటూ 30 రేట్ ఇచ్చాడు లేబర్ది. సో ఐ గాట్ దిస్ వాల్యూ. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఓవర్ హెడ్స్, సేమ్ థింగ్. 4,500 ఇంటూ ఇది 1 month తీసుకోమన్నాడు, రేట్ ఓవర్ హెడ్స్ 30 రూపీస్ ఇచ్చాడు, మనకి ఇది వచ్చేస్తుంది. సో మీకు 4,05,000 గ్రాస్ ది కరెంట్ లైబిలిటీస్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మీకు కరెంట్ అసెట్స్ తెలుసు, కరెంట్ లైబిలిటీస్ తెలుసు. సో కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ చేస్తే మీకు ఇది వచ్చింది, 9,66,250. ఇందులో కాంటింజెన్సీస్ కానీ సేఫ్టీ ప్రావిజన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ది నెట్ వర్కింగ్ క్యాపిటల్. Is it clear, ma? Understood? So just try to do the problem, okay? And this is finished. If you understood, then I'll explain new unit tomorrow. Thank you, students.